ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. అయ్యా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా కొదువలు, మా చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అయోగ్యులంగా, అవిధేయులంగా, దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారమి కాదు దేవా, మంచివారము కాదు, విశ్వాసులము, భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆకాశం మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము కంటే ఎంతో ఎత్తైన తలంపులను మా ఎడల కలిగి ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జాలి దయా కనికరములు కలిగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారములు గల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వమును సృష్టించి పాలించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చూచుచున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దుఃఖాన్ని, మా కన్నిటిని చూచి మాకు సహాయం అందించే జాలిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన మాసమంతా, గడిచిన దినమంతా మీ కృపలో, మీ కాపుదలలో, రక్షణలో మమ్మను భద్రపరిచావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణమును కాపాడిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను, మా పిల్లలను, మా కుటుంబాన్ని సజీవులనుగా రక్షించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అనుదిన భారాలను భరిస్తూ, మా అక్కరలు, కొరతలు తీర్చి మాకు సహాయం చేసిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉండి మా కన్నీటిని తుడిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి పనిలో, మేము చేసిన ప్రయత్నాలలో జయము అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా చేతి పనులన్నిటిలో వృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జీవులకు ఆహారం ఇచ్చు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోయిన వారందరూ
అందరినీ ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన తీర్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు మేలు చెయ్య ప్రయత్నించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శ్రమలో నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహాయం చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపాన్ని మీరు భరించి పాపిగా చెయ్యబడిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దారిద్రతను కొట్టివేసి మీ ఐశ్వర్యమును మాకిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున మీరుండి మా విరోధులను ఓడించి మాకు విజయము అనుగ్రహించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియందు భూమికి పునాదులు వేసిన వాడవని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రపంచమును నిర్మించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సృష్టి ఆరంభం నుండి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజ్ఞానము చేత సమస్తమును నిర్మించిన వాడవు నీవే కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియందు భూమికి పునాదులు వేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని పలికిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, వ్యాధి బాధలలో, ఆపద సమయంలో మీ మీదనే ఆధారపడుతూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించారు తండ్రి. అయ్యా మీరు వారిని రక్షించినారు దేవా, వారిని కాపాడినారు తండ్రి. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ వచ్చారు. వారిని దీవించినారు, ఆశీర్వదించి అత్యధికంగా ఫలింపచేశారు తండ్రి. అయ్యా పితరుల పట్ల మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా, మమ్మను మీరు హెచ్చించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి అయ్యా. మేము చేసే పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండండి తండ్రి. అయ్యా కావలసిన తెలివి
తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి మీరే మమ్మల్ని రక్షించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఎందరైతే ప్రియులు ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్నారో అట్టి వారికి తోడుగా ఉండండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇతర చేతి పనుల కొరకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనిలో జ్ఞానం, తెలివి, ఓపికను అనుగ్రహించండి దేవా. అధికారులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కొరకు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా పనిచేసే బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. పని ఒత్తిడిని తగ్గించండి దేవా. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సకాలంలో జీతాలు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అధికారులు కూడా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చేలాగున మీరే వారి మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది యజమానులు దేవా అయ్యా బిడ్డల కష్టాలను దోచుకుంటున్నారు దేవా. జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు దేవా. దయచేసి అట్టి అధికారులతో మీరు మాట్లాడండి దేవా. వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది వారి చదువుకు తగిన జాబులు రాక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అయ్యా అలాంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి బాధను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతరపై చదువుల కొరకు, కోచింగుల కొరకు, ఉద్యోగాల కొరకు అయ్యా ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఇతర దేశాలలో నివాసం ఉండడానికి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు దేవా యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా బ్రతుకుతున్నారు తండ్రి. రకరకాల బాధలను అనుభవిస్తున్నారు. అలాంటి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వారి బాధల్ని మీరు తీర్చండి, బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఏజ్ లిమిట్ అయిపోతుందని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. సకాలంలో గవర్నమెంట్ జాబులు పొందుకునేలాగున ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే నీ బిడ్డలు శ్రేష్టమైన జాబులను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారు చేసే పనిలో వృద్ధి లేక బాధపడుచుండగా మీరే వారికి అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి. వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. అప్పుల వారి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. వడ్డీలు కట్టలేక బాధపడుచున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. కుటుంబ పోషణ, పిల్లల చదువులు కష్టమయ్యి ఈ బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు తీసుకునే స్థితిలో నీ బిడ్డలు ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి సంబంధం కుదిరేలాగున కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా వివాహ విషయంలో బిడ్డలు ఎంతో మంది మోసపోతున్నారు దేవా. అట్టి వారి మోసాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. సహాయం చెయ్యండి. మీ సొంత సమయంలో దేవా శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు, గొడవలు తొలగించండి దేవా. అయ్యా వారి కుటుంబాలను మీరు కట్టండి దేవా. మొదటి ప్రేమను వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా అత్త మామల వేధింపులను బట్టి, అల్లుళ్ళు కోడల వేధింపులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరించండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి. రకరకాల సమస్యలను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి. విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా. భర్త విడిచిపెట్టి భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్య వదిలిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త చనిపోయిన భార్యలను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిని తండ్రిని కోల్పోయి అనాథలుగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్త సంబంధికులను కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ రకంగా దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చెయ్యండి. బిడ్డలందరినీ ఆదరించండి దేవా. ఓదార్పు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల హాస్పిటల్స్ నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి తండ్రి. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సరైన సంతానం కలగలేదని, పిల్లలు పుట్టలేదని భార్యాభర్తలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. సహాయం చెయ్యండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయ్యా గర్భం సమయంలో వచ్చే రోగాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడుతున్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రకంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ దినమున దేవా మూయబడిన గర్భాలను తెరవండి దేవా. గర్భం రాకుండా చేసే శాపాలను, పాపాలను కొట్టివేయండి దేవా. శారీరక లోపాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అనారోగ్యంతో బాధపడే వారి కొరకు మొరపెడుతున్నాము దేవా. హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగాలతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా స్వస్థత రాక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా నష్టపోతున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను ముట్టండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన వారందరినీ మీ చేతిలో పెడుతున్నాం దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలలో ఉండే రోగాలు, అస్వస్థతలు, జబ్బుల్ని తొలగించండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. మీ పరిచర్య చెయ్యాలన్న మనసును వారిలో కలిగించండి. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డ
బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ఈ రీతిగా దేవా బిడ్డలు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. రకరకాల రోగాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ దినమున ప్రవ్వా సొంత గృహాలు లేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా సొంతంగా ల్యాండ్ కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతో మంది దేవా గృహాలు మధ్యలోనే ఆగిపోయి గృహ నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇల్లు అమ్మాలని కొనాలని, భూములు, ప్రాపర్టీస్, స్థలాలు, ఇతర వస్తువులు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డలందరి ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబ్ను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వ్యాపారాలను కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీరే సహాయం చెయ్యండి తండ్రి. కుటుంబ సభ్యుల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డల చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మందిర నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి. సేవకులు సేవకురాల కుటుంబాలను ఆశీర్వదించండి. వారి సంతానాన్ని వృద్ధి చేయండి దేవా. సేవలో ఎదుర్కొనే సమస్యలను మీరు దూరపరచండి. ఇబ్బందుల నుండి, భయాల నుండి, బెదిరింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞానాన్ని, క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. మీరే వారిని పోషించండి దేవా. ప్రియుల ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. విశ్వాసుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మత దూషకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మత మార్పిడి చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలను ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. నీ బిడ్డల పక్షమున గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా మత దూషకుల మనసులను మీరు మార్చండి దేవా. భక్తిహీనులను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల డినామినేషన్స్ కొరకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా సేవ చేసే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని కాపాడి భద్రపరచండి దేవా. అయ్యా అభివృద్ధి లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ పరిచర్యలో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ఆత్మీయ బలహీనతలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీరానుసారమైన జీవితాలను జీవించే బిడ్డలను మీరు మార్చండి దేవా. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తూ మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి. ప్రతి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి గృహాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు ప్రార్థించే బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా చెయ్యండి దేవా. ఘనత గల వారిగా మార్చండి దేవా. ఎందరైతే దేవా రకరకాల మనుషులను బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాన్ని ఎదుర్కొన్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా
బిడ్డల పనులలో వారి ప్రయత్నాలలో మీకే ప్రార్థిస్తుండగా మీ మీదనే ఆధారపడుతుండగా విశ్వాసంతో ముందుకు సాగుతుండగా దయచేసి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సమస్య వచ్చినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు బిడ్డలు ఏమాత్రం ఆందోళనకు గురి కాకుండా వాటి విషయమై పట్టుదలతో ప్రార్థించే మనసు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గొప్ప విడుదలనిచ్చే దేవుడవు తండ్రి, సంపూర్ణ సహాయం దయచేసే దేవుడవు తండ్రి. అయ్యా, మీరు సమస్యను సమస్యగానే ఉంచే దేవుడవు కాదు ప్రవ్వా. శ్రమలను బట్టి కృంగదీసే దేవుడవు కాదు ప్రవ్వా. కష్టాలలో కన్నీరు కార్చనీయని దేవుడవు తండ్రి. నీ బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమంతా దేవా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారిలో పనిచేసే శాపాలను మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకిచ్చిన దేశంలో మమ్మును, మా కుటుంబాలను, మా పిల్లలను మీరు భద్రపరచండి దేవా. మమ్మను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి ఆరోగ్యము, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. అధికంగా అభివృద్ధి పరచండి దేవా. నీ బిడ్డల్ని ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, భారంతో మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీకే ప్రార్థిస్తుండగా, మీ వైపే చూస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శత్రువుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దిక్కులేని వారి పక్షమును తోడయ్యుండే దేవుడవు తండ్రి. అయ్యా, వినయంతో మీకు మొరపెడుతున్నాము దేవా. తగ్గింపు స్వభావం కలిగి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ కృపను మాపై అధికంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన తండ్రి, చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా. నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.